హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఊహాస్ కిచెన్. ఈరోజు మనము గ్రీన్ ఎగ్ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా మనము స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం యాడ్ చేసుకొని బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇదే ఆయిల్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పెద్ద సైజ్ ఆనియన్ ముక్కలు, 10 పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసుకొని కొంచెం ఇవి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఇవి ఇలా కొంచెం వేగిన తర్వాత 6-7 జీడిపప్పు పలుకులు, 4-5 వెల్లుల్లి రెబ్బలు, 2 ఇంచుల అల్లం ముక్కలు వేసుకొని బాగా వేయించుకోవాలండి. ఇవన్నీ కొంచెం మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలండి. కొంచెం చల్లారిన తర్వాత ఇవన్నీ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక గుప్పెడు పుదీనా, ఒక గుప్పెడు కొత్తిమీర, ఒక చిన్న కప్ ఫ్రెష్ పెరుగు యాడ్ చేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలండి. తర్వాత కడాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ మిరియాలు, 1/2 టీ స్పూన్ జీరా, 2 ఇలాచి, 2 ఇంచుల దాల్చిన చెక్క యాడ్ చేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న మసాలా పేస్ట్ యాడ్ చేసుకొని కావాల్సినన్ని వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా గ్రేవీ బాయిల్ అవుతున్న టైంలో 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకొని గ్రేవీ బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ గ్రేవీ 1 మినిట్ అలా ఉడికిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ అన్నీ యాడ్ చేసుకోవాలండి. ఈ ఎగ్స్ యాడ్ చేసుకున్న తర్వాత 3 to 4 మినిట్స్ బాగా బాయిల్ చేసుకోవాలండి. అప్పుడే మనకి ఎగ్స్కి మసాలా అంతా బాగా పట్టి టేస్ట్ చాలా బాగుంటుందండి కర్రీ. ఇలా కర్రీ 3 to 4 మినిట్స్ బాగా బాయిల్ అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు. ఇది మీ ఆప్షనల్ అండి. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి. కర్రీ రెడీ అయిపోతుంది. ఈ కర్రీ మనకు వైట్ రైస్, బగారా రైస్, రోటీస్లోకి చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.